19వ శతాబ్దంలో అత్యంత పవర్ఫుల్ కంపెనీ ఒకటి ఉండేది. దానికి సొంత సైన్యం ఉండేది. ప్రపంచ జనాభాలో 20% ప్రజలు ఆ కంపెనీకి సంబంధించిన భూమిపై ఉండేవారు. ఆ కంపెనీ పేరే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీ సముద్ర మార్గం ద్వారా ప్రపంచ నలుమూలల నుండి వ్యాపారాలు చేస్తూ లాభాలు గడించేది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీయే భారతదేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలు పాలించింది. ఆ సమయంలో ఈ కంపెనీ అత్యంత లాభదాయకమైన ఉత్పత్తి చైనీస్ టీ. ఈ టీ కొనడానికి ఈ కంపెనీ ఉత్తర భారతదేశంలో పండించిన నల్లమందు అంటే ఓపియం విక్రయించాల్సి వచ్చేది. ఈ కంపెనీ యొక్క ట్రేడ్ మొత్తం ఈ చిన్న జలసంధి నుంచి వెళ్లేది. దీన్నే స్ట్రైట్ ఆఫ్ మలక్ అంటారు. కొన్ని సంవత్సరాల్లోనే ఈ కారిడార్ ఈ కంపెనీ యొక్క అత్యంత లాభదాయకమైన మార్గంగా మారింది. ఈ మార్గం నుండి దాదాపు 50% ఆదాయం రావడం ప్రారంభించింది. కానీ ఈ మార్గాలన్నింటినీ సురక్షితంగా ఉంచడానికి ఆ కంపెనీకి అక్కడ ఒక సీ పోర్ట్ అవసరమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక చిన్న ద్వీపంలో సీ పోర్ట్ నిర్మించారు. ఆ ద్వీపాన్ని భవిష్యత్తులో సింగపూర్ అని పిలిచేవారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సీ పోర్ట్ ని ట్యాక్స్ ఫ్రీ పోర్ట్ గా మార్చారు. అంటే ఇక్కడ ఎలాంటి పన్నులు కూడా ఉండేవి కాదు. ఈ సీపోర్ట్ లొకేషన్ మరియు ట్యాక్స్ ఫ్రీ విధానం కారణంగా అతి త్వరలోనే ప్రపంచంలోని వ్యాపారుల దృష్టిని ఆకర్షించింది. ఇక్కడికి వేల సంఖ్యలో షిప్స్ రావడం ప్రారంభమైంది. చైనా నుండి ఇండియా వరకు అలాగే యూరోప్ వరకు కూడా ఎన్నో పెద్ద పెద్ద ఓడలు ఈ సీపోర్ట్ గుండా వెళ్లడం మొదలైంది. 1867లో ఈ ద్వీపం బ్రిటిష్ కాలనీలోని ఒక భాగంగా అయింది. అలా ప్రపంచంలో ఈ చిన్న ద్వీపం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. కానీ మరోవైపు ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల సింగపూర్ ఓపియం, ప్రాస్టిట్యూషన్ మరియు జూదానికి నిలయంగా మారింది. ఇంతలోని 1941లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ సింగపూర్ పై దాడి చేసింది. అలా 1945 నాటికి ఈ ముఖ్యమైన ప్రదేశం శిథిలావస్థలోకి మారిపోయింది. గ్లోబల్ చర్చ్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం.